వెల్కమ్ టు iTraders పీపుల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పై గురించి కొంత విషయం వరకు తెలుసుకుందాం. ఎందుకు పై, బిట్కాయిన్, ఇథీరియం ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా డౌన్ అయ్యాయో మీ అందరికీ తెలుసు. ఇది బుల్ రన్ మార్కెట్ టైంలో కొన్ని దేశాలు దెబ్బలాడుకుని వారు జరగడం వల్ల చాలా మటుకి చాలా క్రిప్టోలో చాలామందికి కూడా నష్టం జరగడం జరిగింది. కావున ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. మీరు వీటిలలో ముందుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలని కోరుతున్నాను. Welcome to Doopy Loopy World. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ iTraders వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సిద్రా డార్క్ న్యూస్ ప్రాజెక్ట్ ఈజ్ పవర్ అని చెప్పి మీకు థంబ్నెయిల్లో చూపెట్టడం జరిగింది. దానికి వెళ్ళే ముందు మనం ఇంకొక విషయం మీ అందరికి కూడా తెలియపరచాల్సింది ఉంది. బ్లాక్ డాగ్ ఈ యొక్క ప్రాజెక్టు 18 months బ్యాక్ రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ఆల్రెడీ బయింగ్ చేయడం కూడా ఎప్పుడో మొదలైంది. నేను 3rd స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని బై చేశాను. ఇప్పుడు 0.0018 పొజిషన్లో ఉండడం జరిగింది. అతి త్వరలో ఇది 20 ప్రాజెక్ట్స్లో 20 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. బ్లాక్ డాగ్ 2800 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మన INRలో చెబితే 2800 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ యొక్క ప్రాజెక్ట్లో అమౌంట్ రావడం జరిగింది. ఇది మైనింగ్ ప్రాజెక్టు, మొబైల్లో అలాగే బయ్యింగ్ ప్రాజెక్ట్ కూడా ఉండడం జరిగింది. దీని గురించి పూర్తి వివరణ నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనం సిద్రాలకు వెళ్ళిపోదాం. సిద్రా న్యూస్ డార్క్ న్యూస్ అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, నైజీరియాలో ఒక సంస్థ కేవైసీలో అవకతవకలు చేయడం వల్ల వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళని దీంట్లో నుండి తొలగేయడం జరిగింది. అలాగే సిద్రా మరొక కంపెనీ నుండి మరొక సబ్ డీలర్ని పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ యొక్క కేవైసీల్ని నిన్నటి రోజు నుండి మొదలుపెట్టారు. అనగా ఈరోజు 16వ తారీఖు నాడు నుండి ఈ యొక్క నైజీరియాలో కూడా కేవైసీలు వేరే ఒక టీంకి ఇవ్వడం జరిగింది. సిద్రా ఎవరైనా తప్పు చేస్తుంటే సిద్రా కేవైసీలలో వాళ్ళని ప్రతి ఒక్కరూ వాళ్ళ టీం గమనిస్తూ వాళ్ళు చేసే పని సక్రమంగా జరుగుతుందో లేదో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కావున ఫ్రెండ్స్, అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి రోజు వచ్చే 2 కాయిన్స్ని మైన్ చేస్తూనే ఉండండి. ఇకపోతే ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి మైనింగు, ప్రతి 2 కాయిన్లు కూడా $2తో సమానం అని చెప్పి మీరు తెలుసుకోగలరు. అలాగే మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సిద్రా
వాల్యూ ఎందుకు డౌన్ అయింది, సిద్రా వాల్యూ ఎందుకు మళ్ళీ అప్ అవుతుంది అనే ప్రశ్నకు జవాబు. సిద్రా కేవైసీలు అవ్వడం వల్ల సిద్రా వైట్ కాలర్ లిస్టులు, అలాగే సిద్రా కేవైసీలలో సిద్రా కాయిన్స్ నీడ్ అవుతున్నాయి. అంటే సిద్రా కాయిన్స్ని పట్టే సిద్రా కాయిన్స్తో కేవైసీలు అవడం జరుగుతుంది. దాంట్లో ఉన్న కాయిన్స్ని రిఫ్లెక్ట్ అయ్యి సిద్రా కేవైసీలు పూర్తవుతున్నాయి. నాకు తెలిసిన సమాచారం కాదు, పక్కా న్యూస్ ఇది. ఎవ్వరికీ తెలియని విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మనం ఇన్ని సంవత్సరాలు మైనింగ్ చేసిన దాంట్లో కొంత ఒక 50 కాయిన్లు ఎంతో తీసుకుని దాంట్లోని డెబిట్ అయ్యి సిద్రా కేవైసీలు వెరిఫై అవ్వడం జరుగుతుంది. అది కూడా ఏఐ టెక్నాలజీతో కాదు. ఏఐ టెక్నాలజీతో చేస్తుంటే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వాళ్ళు మాన్యువల్గా ప్రతి దేశంలో ప్రతి ఏరియాలో ఒక పెద్ద కంపెనీకి కేవైసీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరఫు నుంచి ఎవరైతే చక్కగా నీతి నిజాయితీగా ఉండి చేస్తారో వాళ్ళకి సబ్ డీలర్గా ఇవ్వడం జరుగుతుంది. మేబీ మాకు కూడా సబ్ డీలర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాకపోయినా మన నష్టమేం లేదు. మేము ఒక 50 మందితో అప్లికేషన్లు పెట్టేయడం జరిగింది. ఆ 50 మందిలో ఎవరికన్నా ఒకరికి దొరికితే మనం ఫ్రీగా కేవైసీలు చేయవచ్చు. ఎందుకంటే సిద్రా కాయిన్లో సిద్రా వ్యాలెట్ నుండే సిద్రా కాయిన్స్ మన కేవైసీకి డెబిట్ అవుతున్నాయి కాబట్టి అదే ఫీజు కింద ముందుకెళ్తుంది. అది పెద్ద విషయమేం కాదు, అది మైనర్ విషయమే, మేజర్ విషయమేం కాదు. ఇకపోతే ఇక్కడ మీరు చూడండి, పొజిషన్, సిద్రా పొజిషన్. ఇది మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం పొజిషన్లో పెట్టుకోవడం జరిగితే మనకు ఇక్కడ చూసినట్లయితే సిద్రా పొజిషన్ అని కనబడుతుంది కదండి. ఆ పొజిషన్లోకి వెళ్ళాక మనం న్యూ పొజిషన్ అని పెట్టుకుని, అలాగే ఇక్కడ ఉన్న సిద్రా టోకన్లు తర్వాత ఏ టోకెన్ అయితే మనం కావాలనుకుంటామో ఆ యొక్క టోకన్ని క్రియేట్ చేసుకుని అక్కడ ఒక టోకన్ని మనం ఓకే చేసుకుంటే కంటిన్యూ మీద నొక్కిన తర్వాత ఆ పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. దాని మీద మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 0.03% కమిషన్ రావడం జరుగుతుంది. అది ఏ కాయిన్ మీద మనం పెడతామో ఆ కాయిన్ మీద యూజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఫీజు రావడం జరుగుతుంది. క్రియేట్ పొజిషన్ చూడండి ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ. అలాగే ఇక్కడ చూడండి SDA WPX 0.3%. ఇది దీని మీద స్క్రీన్ మీద అలా కనపడడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ రోజు పడితే ఆ రోజు మనం మన సిద్రా కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక 2 నెలల తర్వాత అయినా మనం ఈ కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటే మన సిద్రా కాయిన్స్లోకి రావడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, అందరూ వేచి ఉందల్లా కేవైసీలు ఎప్పుడు అవుతాయని ఒక నిరుత్సాహపరంగా ఉండడం జరిగింది. మీరు సాధ్యమైనంత వరకు మీ కేవైసీలని అండర్ రివ్యూలో పెట్టుకోవడానికే ప్రయత్నించండి. అతి త్వరలో అంటే ఏ సమయమైనా మనకి ఇండియాలోకి కేవైసీ మాన్యువల్గా రావడం జరుగుతుంది. ఇలాంటి న్యూస్ ఎవ్వరు కూడా మీకు తెలియపరచరు. ఎందుకంటే ఐ ట్రేడర్స్ అంటే పీపుల్స్ ఛానల్, ఐ ట్రేడర్స్ అంటే
ఒక లేనివాడి ఛానల్, ఐ ట్రేడర్స్ అంటే ఒక పీదవాడి ఛానల్. మీరందరూ గమనిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికి ఎంతమంది కమ్యూనిటీ ఉందో, ఎవరికి ఎంతమంది తోడుందో మీరే తెలుసుకోండి. ఈరోజు అమ్మడం ముఖ్యం కాదు, మనం ఇవ్వాల్సిన న్యూస్ ఇంపార్టెంట్. ఆ యొక్క న్యూస్ జనాల వరకు తెలియపరచడమే ఒక యూట్యూబర్గా నా ఆలోచన. న్యూస్ అంటే మంచి వార్తలు తెలియపరిస్తేనే అది న్యూస్ అంటారు. కల్పితాలు చేసుకుని తెలియపరిస్తే దాన్ని ఏమంటారో మీ అందరికీ తెలుసు. మనం బల్లగొద్దినట్టుగా నికార్సుగా, నిలువెత్తుగా, నిజాయితీగా మీ అందరికి కూడా నేను ప్రతిసారి కూడా నిక్కర్స్ అయిన వార్తనే మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేను ఏది కూడా దీంట్లో కల్పితం చేసుకుని తెలియపరచను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవ్వరి దగ్గర కూడా ఉండదని మీకు సద్వినయంగా తెలియపరుస్తున్నాను. కేవలం వాళ్ళు సిద్రా కాయిన్స్ ₹1 ₹2 వస్తుందని అమ్ముకోవడమే తప్ప న్యూస్ ఏదైనా మన ఛానల్లో రావడం జరిగితే దాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని ఏదో ఎడిట్ చేసుకుని ఏదో పొజిషన్ని మార్చుకుని వీడియో చేయడం జరుగుతుంది. అసలు విషయం ఎవ్వరికి కూడా తెలియదు. అందులో మనం డీమార్ట్ లాంటి వాళ్ళం. డీమార్ట్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి బయట ఒక 10 పైసలు 20 పైసలు ₹10 ఎక్కువ మార్జిన్తో అమ్ముకునే కూల్ డ్రింక్స్ లాంటి వాళ్ళు. మనం డీమార్ట్ అని ఎందుకు అంటున్నామంటే డీమార్ట్లో జనాలు వెళ్ళి ప్రతిదీ కూడా అక్కడ ₹1 తక్కువకు ఉంటుందనే వెళ్ళడం జరుగుతుంది. బయట కొనాలంటే అత్యవసరమైతే తప్ప బయట కొనడం జరుగుతుంది. కానీ లేకపోతే 2 నిమిషాలు, 2 గంటలు, 2 రోజులు ఆలస్యమైన డీమార్ట్కి వెళ్ళే మనం సరుకులు తెచ్చుకుంటామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇప్పుడు సమయం చూడండి ఫ్రెండ్స్, 11:41 అవుతుంది. నేను ఈ టైంలో కూడా మీ అందరి గురించి ఇలాంటి విషయాలు తెలియపరచడానికి మనం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, సిద్రా ఈ-కామర్స్ అప్లికేషన్ రావడం జరిగింది. కొంత సమయంలో ఇది మొదలైంది. ఏప్రిల్ 11, 2025 పబ్లిష్ అవ్వడం జరిగింది. ఎక్స్పైరీ ఆన్ August 9, 2025. అంటే ఇది ఒక ప్రాజెక్టు. దాని మీద టెస్ట్ నెట్వర్క్ రావడం వల్ల ఇలా వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సార్, మీ దగ్గర సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, మీరు అన్నీ అమ్ముతానని చెప్పడం జరుగుతుంది, మార్కెట్లో మీ మీద రూమర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఎలాంటి వ్యక్తినంటే పులి నోట్లో ఎవరు కూడా తలబెట్టరు. అలాగే నా నోట్లో తల పెట్టడానికి ఆలోచిస్తే నేను మింగేయడం జరుగుతుంది. నాయి 12 గ్రూపులు ఉన్నాయి, 12 వాట్సాప్ ఛానళ్ళు, లేటెస్ట్గా ఇంకా 3 ఛానల్ గ్రూపులు ఓపెన్ చేశాను. ప్రతి దాంట్లో కూడా 200 గ్రూప్ మెంబర్స్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతి పోస్ట్ కూడా అన్ని ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీకు ఇప్పుడు నిజాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 3949 కాంటాక్ట్స్. ఇక్కడ మనం ఏది కూడా మ్యానిపులేషన్ చేసింది కాదు. చూసుకోండి, మై ప్రొఫైల్ మోత్కూరి వెంకటరమణ 3949 కాంటాక్ట్స్. చూసారా ఫ్రెండ్స్, మనకున్న తెలివితో, మనకున్న భావనతో, మనకున్న మంచితనంతో జనాలు
గ్రూపులలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి మనం మేలు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మన వైపే ఉన్నారు. మనకు కేవలం సబ్స్క్రైబర్స్ 1K మాత్రం అయినంత మాత్రాన నాకేమీ ఇబ్బంది లేదు, ఇంకా పెరుగుతూనే ఉంటారు. మనం యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టే ముందుకే 2500 మంది నా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో ఉండడం జరిగింది. మొదలుగా తెలియక మన గ్రూప్లో ఓన్లీ వాట్సాప్ గ్రూప్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది రావడం జరిగింది. దాంట్లో చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఒకరి నెంబర్ ఒకరికి తెలుస్తుంది కాబట్టి కొంతమంది స్కామ్ చేయడానికి ప్రయత్నించారు. అందుకని కొన్ని రోజుల తర్వాత నేను వాట్సాప్ ఛానల్ గ్రూప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆ గ్రూపుల్లో నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది. నేను ఇక ఈ వాట్సాప్ గ్రూప్ని ఆపివేయడం జరుగుతుందని చెప్పి, అయినా కానీ ప్రతిరోజు కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరికి మనం చెప్పే మాట, మనం చెప్పే బాట అందరికీ చేరాలని చెప్పి మన ఆలోచన. ఇకపోతే ఫ్రెండ్స్, సిద్రా కాయిన్స్ మనం అమ్మడం కారణం కూడా కేవలం ఈరోజు కూడా మార్కెట్లో 6.5, 7, 7.5, 8, 9, 10 రూపాయలు కూడా అమ్ముతున్నారు. కొంతమంది అయితే పై కాయిన్ కావాలని డబ్బులు వేస్తే సిద్రా కాయిన్లు అంటగట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి లాభాలు లేకపోతే ఏ పని చేయరు. మబ్బిలో పెట్టి మనం ఒకటి కావాలంటే ఇంకోటి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు నమ్మితే మీ భవిష్యత్తు పాడవుతుందని తెలియపరుస్తున్నాను. మీరు ఒకవేళ రేపు సిద్రా కాయిన్ లాంచ్ అయ్యిందనుకోండి, మీకు వీళ్ళు డబ్బులు ఇవ్వాలంటే 20%, 30% కట్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మీ ఐట్రేడర్స్ గ్రూప్లో ఉన్నట్లయితే మార్కెట్ ప్రైస్కి తీసుకుని అలాగే మార్కెట్ ప్రైస్ రేట్ కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, నేను చెప్పాల్సిందల్లా ఒకటి, మీరు ఎటువైపు ఉంటారు అనేది మీరే తెలుసుకోండి. ఎందుకంటే నాది మాత్రం ప్రార్థన. నేను మీ అందరికీ ఎర్ర బటను పచ్చ బటను కాకుండా క్రిప్టోలో ఉన్న ప్రతిదీ కూడా మీకు తెలియపరచాలని ఆలోచనతోటే మనం ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ మీద ఆల్ అని పెట్టుకుంటేనే ప్రతి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, వాట్సాప్ది కానీ టెలిగ్రామ్ది కానీ. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లలో ఆ లింక్ మీద టచ్ అయితే మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియపరచండి. ఎందుకంటే ఇది డబ్బులతో కూడిన సమస్య. మనం పెట్టుబడి పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెడతాం. అలాగే ఇలాంటి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడే మనం కొనే ప్రైజు నిక్కర్స్గా ఉందా, మనం కొనే ప్రైజు బాగా ఉందా, మన కొనే ప్రైజు మనకు అనుగుణంగా వస్తుందా లేదా అని తెలుసుకోండి. 4 చోట్లు ప్రయత్నించండి. మీకు తక్కువ వస్తే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీ రూపాయిని బాగు చేయడానికే మీ ఐట్రేడర్స్ ఉంది. ఇది మీది ఛానల్, ఇది పీపుల్ ఛానల్, ఇది లేనివాడి ఛానల్, ఇది ఒక బీదవాడి ఛానల్ అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. 10 పైసలు తగ్గినా మీరు తీసుకోమని నేను చెప్తాను. నేను డబ్బుల గురించి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ వాట్సాప్ గ్రూప్ ఛానల్ కానీ పెట్టలేదు. డబ్బులే కావాలనుకుంటే నేను కూడా వాళ్ళలాగా తప్పుడు సమాచారం ఇస్తూ మీ అందరి దగ్గర కూడా నేను డబ్బులు లాగవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్, నేను మీలాగే ఒకప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కూడా ఒక గురువు దగ్గర నేర్చుకున్న ఈ విద్య.
ఈ క్రిప్టో విద్య అనేది మామూలు విద్య కాదు, నేర్చుకుంటే నేర్చుకున్నంత లాభాలు రావడం జరుగుతుంది. అతని దగ్గర నేను 6 నెలలు పని చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా తను నా దగ్గర తీసుకోకుండా నన్ను తీర్చిదిద్దిన వ్యక్తి. ఆ గురువుకి నా పాదాభివందనాలు. అలాగే మీ అందరికి కూడా ఈ క్రిప్టో గురించి తెలియపరచాలని, ఈ క్రిప్టో గురించి నేర్పించాలని నా ఆలోచన. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను పడే ఆవేదన అంతా ఇంత మాత్రం కాదు. మన ప్రజలందరూ కూడా, మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్రిప్టో నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రతి చోటు డబ్బులు పోగొట్టుకుంటున్నారని బాధే. కానీ నాకు దీంట్లో అసలు ఇంట్రెస్టే లేదు. నేను చేసుకునే పని వేరు, ఇది పని వేరు. కాకపోతే మీ అందరికీ కొంతమందికైనా నేను నేర్పిస్తే, కొంతమంది అయినా బాగుపడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నేను పోవాలనే రోజు వచ్చితే, నేను పోయే రోజు వస్తే మీ అందరికీ తెలిస్తే కనీసం 4 వ్యక్తులు వచ్చి నా కావుడన్నా పడతారని చెప్పి నా ఆలోచన. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకు వచ్చే 10 పైసలు 20 పైసలు లాభం చాలండి. నాకు మీ వల్ల వచ్చే 10 పైసలు 20 పైసల వల్ల నాకు కోట్లు బిల్డింగ్ కట్టాల్సిన పని ఉండదు. నాకు కోట్ల ఆస్తి కూడబట్టాలన్న ఆవేదన కూడా లేదు. అది ఓన్లీ ఖర్చులకు మాత్రమే తప్ప మిగతా ఆలోచన లేదు ఫ్రెండ్స్. ఇకనైనా మీరు ఆలోచించి మీ భవిష్యత్తుని మీరు జాగ్రత్తపరచుకోండి. 2027, 28, 29 2028, 29 మంచి లాభాలు ఇచ్చే ప్రాజెక్టులు నేను ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాను. ఆ యొక్క 2028, 29న బుల్ రన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడి అంత సమయం వరకు మీరు వేచి ఉంటే మీరు పెట్టిన రూపాయి 20% పెరగడానికి ఎటు కూడా తగ్గదని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంత చెప్పినా మీ బాటలో మీరు నడుస్తానంటే పోయేటి డబ్బులు నాయి కాదు, మీవే. మీ డబ్బులు పోతే మీ బాధగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు చాలా బాధగా ఉందని మీ అందరికి సద్వినయంగా తెలియపరుస్తూ, సిద్రా ప్రైస్ మార్కెట్లో ఎక్కడ తక్కువ వచ్చినా మీరు తీసుకోమని చెప్తాను. నా దగ్గర ప్రైస్ మాత్రం ₹5.50 ఉంది. రూబీ కూడా నాకు ఇష్టం లేకపోయినా కూడా రూబీ నేను ఎందుకు ఇస్తున్నా అంటే, స్టిల్ నిన్న ₹8కి ఒక అతను 1000 రూబీ కాయిన్స్ కొనడం జరిగింది. తర్వాత క్షణం అతను వీడియోస్ చూస్తుంటే నా వీడియో తగిలినప్పుడు ఆ వీడియోని చూడంగానే బేలమన్నాడు. ₹5 ఎక్కడా, ₹8 ఎక్కడా, సిద్రా 5.5 ఎక్కడా, 7.5 ఎక్కడా? మీరు ఆలోచించండి. మీ డబ్బులు ఏ విధంగా నష్టపోతున్నారో అని మీరే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ 2వ చాప్టర్ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే బ్లాక్ డ్యాగ్లో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తామని సద్వినియోగంగా తెలియపరుస్తూ, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.